సన్మార్గంలో నడిపించడానికి క్రీస్తు రాజు ద్వారా ఈ లోకంలో కొనుక్కోబడి ఇది ప్రజల మీద ప్రేమ అనేటువంటి ఆజ్ఞని ఇస్తూ, ప్రేమ అనేటువంటి అధికారాన్ని ఇస్తూ, ప్రేమ అనే మార్గాన్ని చూపించి దానిలో గర్వంగా నడుస్తున్నాం. చూడండి ప్రియమైనటువంటి దేవుడు, ఈ లోక రాజుకి కేవలం ఆయన రాజ్యంలో ఉన్నంత వరకు మాత్రమే ఆయన అధికారం కలదు. ఆ రాజ్యం దాటితే ఆయనకు అధికారము ఉండదు. ఆ రాజ్యంలో ఉన్న మనుషుల మీద మాత్రమే ఆయనకు అధికారం ఉంటుంది. కానీ క్రీస్తు ప్రభువు సర్వాంతర్యామి, సర్వ సృష్టి మొత్తానికి రాజు. పట్టణానికి, ఒక దేశానికి కాదు, సర్వ ప్రపంచానికి, లోకమంతటికి రాజు. ఈ లోక రాజులను ఆ గ్రామస్తులు మాత్రమే, ఆ యొక్క స్థలంలో ఆ రాజ్యంలో ఉన్నవారు మాత్రమే గౌరవిస్తారు. కానీ క్రీస్తు ప్రభుని సమస్త సృష్టి పొగుడుతూ ఉంటున్నది. ప్రియమైనటువంటి దేవుడు, ఆయన రాజ్యములకు అంతమే. ఈ రాజు మానవ శరీరాల మీద అధికారం కలిగి చూపిస్తూ ఉంటాడు. కానీ క్రీస్తు ప్రభు సృష్టి మొత్తానికి కూడా అధికారి. గాలికి, నీరుకి, నిప్పుకి, నీవు పీలుస్తున్న శ్వాస, నీవు జీవిస్తున్న జీవితానికి, నీ శరీరానికి, నీ రోగాలకి, ప్రతి దాని మీద అధికారం కలిగి ఉన్నవాడు కేవలం క్రీస్తు రాజు మాత్రమే. గాలిని సహితం గర్తిస్తూ ఉన్నాడు, అలలను సహితము ఆపుతూ ఉన్నాడు, దయ్యం పట్టిన వారికి విడుదలనిస్తూ ఉన్నారు, రోగులను స్వస్థపరుస్తూ ఉన్నారు, ఆహారం లేని వారికి ఆహారాన్ని సమకూరుస్తూ ఉన్నారు, అనాథులను ఆదరిస్తూ ఉన్నారు. చివరికి పాపంలో బ్రతుకుతున్న వారిని కూడా ఇదిగో పాప విముక్తులను చేస్తూ ఉన్నారు. ప్రతి సృష్టిలో ఉన్న ప్రతి దాని మీద ఆయనకు అధికారం ఉన్నది. సృష్టి మొత్తానికి ఆయన రాజు. ఇప్పుడు నీవు ఎవరిని అనుసరిస్తూ ఉన్నావు? ఈ లోకంలో జీవిస్తున్న నీవు, నీ కుటుంబం, నీ సంఘం, నీ విశ్వాసమును బట్టి నీవు ఏ రాజుకి నీవు లోబడి జీవిస్తూ ఉన్నావు? నిన్ను పాలించేవాడినా, లేకపోతే నీ చేత సేవలు అందించుకునే వారికి నీవు లోబడుతున్నావు? క్రీస్తు ప్రభు నీ నుండి ఏమీ ఆశించట్లేదు. ఆయన కోరుతున్నది ఒకటే, నిన్ను నువ్వు ప్రేమించుకునేటట్లు ఆయన చెప్పిన మాట ఒకటే, నేను సేవ చేయడానికే కానీ సేవింపబడటానికి కాదు. ఈ లోక రాజు అధికారులు ఒకసారి ఆలోచించండి. క్రీస్తు ప్రభుకి వీరికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని గమనించండి. నీకు న్యాయం జరగాలంటే నీవు ఇదిగో ఇహలోక సంబంధమైన రాజుకు కానీ, ఇదిగో ఈ లోకంలో ఉన్నటువంటి నాయకుడికి కానీ, లీడర్కి కానీ నీవు ఏదో సహాయం చేస్తేనే నీకు న్యాయం జరుగుతుంది. నువ్వు ఎంతో కొంత డబ్బులు ఇవ్వడము, ఏదో ఒకటి ఇవ్వడం ద్వారానే నీకు న్యాయంగా ఉంటాడు, నీ ఎడల మాట్లాడతాడు. కానీ క్రీస్తు ప్రభు నీ నుండి ఏమీ ఆశించట్లేదు. నీకు న్యాయం సమకూర్చడానికి ఆయన ఉన్నది. నీతి గల రాజుగా, న్యాయాధిపతిగా నిన్ను పరిపాలించడానికి, నిన్ను సన్మార్గంలో నడిపించడానికి, నీకు రక్షణ ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి ఏ రాజుని నీవు అంగీకరిస్తూ ఉన్నావు? ఏ రాజు పాలనకు నీవు లోబడుతూ ఉన్నావు? చూడండి ప్రియమైనటువంటి దేవుని పిల్లారా, ఈ లోక రాజులు వంశ వైడూర్యాలతో మహోన్నతమైనటువంటి గృహాలు వాటన్నిటిలో ఉన్నాను క్రీస్తు ప్రభు ఏమి ధరించకుండా లోకానికి వస్తూ ఉన్నారు. ఈ లోకపరమైన రాజులు వారికి ఉన్నటువంటి ఇదిగో వారి స్థితిని బట్టి, వారికి ఉన్నటువంటి ఆస్తులను బట్టి, వారికి ఉన్నటువంటి ధనమును బట్టి అధికారికంగా ఉండటానికి, గొప్పవారిగా కనబడటానికి ప్రతి ఒక్కటి కూడా ఈ లోక సంబంధమైన ప్రతిదీ కూడా ధరించి కనపడుతూ ఉన్నారు. ఆ విధంగా రాజ్యాన్ని ఏలుతూ ఉన్నారు. మీ చేత ఇదిగో ఆయన సేవలను పొందుకుంటూ మీ మీద అధికారాన్ని, పెత్తనాన్ని చెలాయిస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభు తనను తాను పూర్తిగా రిక్తులు చేసుకొని, తగ్గించుకొని,
దైవం స్వభావం, దైవం అయినటువంటి క్రీస్తు ప్రభువే మానవ స్వభావాన్ని ధరించి రాజ్యభవనాల్లో జన్మించలేదు, మహోన్నతమైనటువంటి వస్త్రాలను కానీ అతి పరిశుద్ధమైనటువంటి విలువైనటువంటి ఏమి కూడా ఆయన ధరించాల. ఊరి చివరన ఉన్నటువంటి చీకటి పట్టణంలో దోమల మధ్య, మురికి మధ్య, పశువుల మధ్య ఇదిగో ఏమీ లేని తనంలో జన్మించి సృష్టి మొత్తానికి రాజుగా ఉంటున్నాడు. సృష్టి మొత్తాన్ని కూడా పరిపాలిస్తూ ఉన్నాడు, తన ఆధీనంలో ఉంచుకుంటూ ఉన్నాడు. చూడండి, తగ్గింపు తనంలో ఆయన హెచ్చింపబడుతూ ఉన్నారు. అధికారులందరి మీద అధికారం కలిగి ఉంటూ ఉన్నారు. ఈ లోకంలో ఇదిగో ఈ యొక్క ప్రాంతానికి సంబంధించిన వారికి అక్కడ మాత్రం అధికారం, కానీ క్రీస్తు ప్రభువుకి ప్రతి అధికారి మీద కూడా అధికారం ఉంది. ప్రతి రాజు మీద కూడా అయినా రాజ్యాన్ని చూడండి. రాజులు అనగానే తలతలా వేసేటువంటి కిరీటాలను, వస్త్రాలను పెట్టుకుని వస్తూ ఉన్నారు. కానీ క్రీస్తు ప్రభువుని ఏం చేస్తున్నారో తెలుసా? ఆయన కిరీటం ఏంటో తెలుసా? ఏకుడు దిగబడుతూ ఉన్నాడు, ముళ్ళ కిరీటం. శిరస్సున ఆయన ధరించిన కిరీటం ముళ్ళ కిరీటం. ఆయన శరీరం ఆయన ధరించిన వస్త్రములు గాయాలు, రక్తము. చూడండి, అయినను ఆ బాధలో కూడా అంటున్నారు, మీరేమి చేస్తూ ఉన్నారు వీరికి తెలియదు, వీరిని క్షమించండి. ఆత్మపరిశీలన చేస్తున్నాం. ఈరోజు నీవు, నేను, మనందరితో ఏ రాజు యొక్క అధికారంలో, పాలనలో ఉన్నాము, ఎవరికి లోబడి జీవిస్తున్నాము, ఇప్పటి వరకు మనం ఏ విధంగా జీవించి ఉన్నాము, ఇప్పటి నుంచి ఏ విధంగా జీవించడానికి ప్రయత్నం చేయాలని ఆలోచన చేస్తూ ఉన్నాము. ఒకసారి ఆత్మపరిశీలన చేసుకుంది. గొప్ప రాజు, మహోన్నతుడైన దేవుడు, సర్వ సృష్టికి అధిపతి, సర్వాన్ని పరిపాలించే దేవుడు మన యేసు క్రీస్తు ప్రభువారు శాశ్వతమైన రాజు. ఆయన రాజ్యములకు అంతము లేదు. అటువంటి అంతము లేని రాజ్యానికి మనం తీసుకుని వెళ్ళడానికి ఆయన సిద్ధపడి ఉండగా, నీవు ఆయనతో పాటు వెళ్ళడానికి సిద్ధముగా ఉన్నావా? నీ హృదయాన్ని సిద్ధపరుస్తూ ఉన్నావా? ప్రభు యొక్క రాజ్యానికి పోవడానికి, ఆయన రాజ్యంలో ఉండడానికి, ఆయన పాలనలో ఉండడానికి నిన్ను సిద్ధపరచుకుని ఉన్నావా? లేదా ఆత్మ పరిశీలన చేసుకుంటూ ఈ దివ్య బలి పూజలో విశ్వాసంతో ఇదిగో క్రీస్తుని రాజుగా అంగీకరిస్తూ ఆయన రాజ్యాధికారంలో నేను ఉండాలి, ఆయన చేతుల కింద నేను ఉండాలి, ఇదిగో ఆయన హృదయంలో నేను ఉండాలి, ఆయనతోనే నేను ఉండాలి అనేటువంటి ఆ స్వభావాన్ని ప్రభు మనకు దయచేయాలని విశ్వాసంతో ప్రార్థన చేద్దాం. God bless you all.